ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలోని ప్రీ హై స్కూల్ ని డిగ్రేడ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎంపీయూపీ స్కూల్ స్థాయిని ఎంపీపీ స్కూల్ గా చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. ఈ పాఠశాలను ప్రైమరీ పాఠశాలగా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేయడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ 8వ తరగతి వరకు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. మా ఊరు స్కూల్ 8th క్లాస్ వరకు ఉంది. మేము దాన్ని 10th క్లాస్ వరకు చేయమని చెప్పని అడిగితే ఎంఈఓ గారు దాన్ని 5th క్లాస్ వరకు చేస్తాం, ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు పంపిస్తా అన్నారు. మాకు ఆల్రెడీ ఇక్కడ 6th, 7th, 8th 102 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం స్కూల్ స్ట్రెంత్ 150 మంది ఉన్నారు. 150 మంది ఉంటే 102 మందిని ఇక్కడ నుంచి కన్నాపురం పంపిస్తా అన్నారు. ఆల్రెడీ 9, 10 తరగతుల వాళ్ళేమో 40, 80 మంది కన్నాపురం దాకా వెళ్తా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్ల వాళ్ళను. ఆ ఇబ్బంది గురించి స్కూల్ పిల్లలందరూ చదువులు మానేస్తున్నారు. మేము ఇక్కడ చదువు మానకుండా ఉండాలంటే దిప్పకాయలపాడు స్కూల్లోనే 9th, 10th చేయమని చెప్పని మేము అడుగుతున్నాం. దానికి ఎంఈఓ గారు సమాధానం సరిగ్గా చెప్పలేదు. మేము ఎవరైనా దాత ఇస్తే చేస్తాం, లేకపోతే స్కూల్ తీసేస్తాం అంటున్నాడు. సరే, ఆ దాత ఇవ్వకపోతే స్కూల్ పిల్లలు చదువుకోవడం ఆపేస్తారని చెప్పని అడిగితే ఆయన మేమేం చేయలేము దానికి అని చెప్పని కలెక్టర్ గారికి తోటి మాట్లాడుకోండి అని చెప్పని అన్నాడు ఆయన. అందుకనే దాని గురించి మేము ఇక్కడే ధర్నా చేసి పిల్లలందరినీ బాయ్కట్ చేయించి మేము ఇక్కడే ధర్నా చేద్దాం అనుకుంటున్నాం అని